మెజార్టీతో గెలిపించిన నాయకుడు కూడా ఎమ్మెల్యే గారే ఈ నియోజకవర్గమే కాబట్టి సోదరిమణి రాగమయ్య గారికి, అదే రకంగా మంచికి మారు పేరు డాక్టర్ మట్టా దయానంద్ గారికి, అదే రకంగా రామకృష్ణ గారికి, విజయబాబు గారికి, స్వర్ణకకు, డాక్టర్ గారికి, శ్రీనన్నకు, అదే రకంగా జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ అన్నకు, వెంకన్నకు, చంద్రరావు గారికి, రెడ్డి గారికి, ఇంకా చాలా మంది వేదిక మీద కూడా మిత్రులు ఉన్నారు. అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారి కమిటీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చాలా మంది వేదిక మీద ఉన్నారు. కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు. వేదిక ముందు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, అదే రకంగా మిత్రపక్షానికి సంబంధించిన స్థానాలు గెలుపు కోసం వారు కూడా శ్రమిస్తున్నారు. ఇదంతా మనందరి ఆశయం, మనందరి లక్ష్యం, మనందరి మనసులో ఉన్నది ఒక్కటే. ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చెయ్యాలన్నదే మనందరి తపన. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ బాగోగుల కోసం, ఈ దేశాలు అన్ని మతాలు కలిసి ఉండే విధంగా సెక్యులర్ పార్టీగా ఈ దేశ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ టైంలో ఉంది. ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో దేశ పొరుగు ప్రతిష్టలని, దేశ ప్రఖ్యాతుల్ని ఇతర దేశాలకి తాకట్టు పెట్టిందన్నది ముమ్మాటికి నిజం. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలని 10 సంవత్సరాలలో చేసింది ఏమీ లేదు. ఢిల్లీకి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులను గడిచిన 2.5 సంవత్సరాల నుండి నల్ల చట్టాలను రద్దు చేయాలి అని న్యాయమైన రైతన్న కోరికల్ని విస్మరించి సుమారు 800 మంది రైతన్నలను పొట్టన పెట్టుకున్నందుకు మళ్ళీ ఈ బీజేపీ పార్టీని 3వసారి అధికారంలోకి తీసుకురావాలన్నా, అదే రకంగా విభజన రాష్ట్ర విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణలో ఉండే నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటు వేయాలా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన విధంగా 5 హామీలు రాహుల్ గాంధీ గారు ఏవైతే చెప్పారో హామీలు, రేపు భారతదేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అయిన తర్వాత 5 కార్యక్రమాలు చేస్తామని చెప్తే ఆ మేనిఫెస్టోని చెప్పని మాటల ఒక దాన్ని హిందువుల మెడల్లో ఉన్న మంగళసూత్రాలను తీసి ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నందుకు తిరిగి మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేయాలా? మాయ మాటలు చెప్పడం తప్ప ఉదయం ఒక దేశము, సాయంత్రం ఒక దేశము, రాత్రికి ఒక దేశము భారతదేశ సంపదతో తిరుగుతూ గంటకి ఒక బట్టలు ఖరీదైన బట్టలు మార్చుకుంటూ వివిధ దేశాల్లో మేము తిరుగుతున్నందుకు మళ్ళీ మీకు ఓటేయాలా? ఒక్కసారి మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ, అన్నదమ్ముల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ మళ్ళీ భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి కావాలని కుట్రలు పడుతూ అబద్ధాలు చెబుతూ చివరికి రాహుల్ వారిని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి వాడుకున్నందుకు 3వసారి ప్రధానమంత్రి కావడానికి మళ్ళీ మీకు ఓటేయాలి.
ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ దేశ బాగోగుల కోసం ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎలా బలిదానం చేసుకున్నారో టెర్రరిస్టుల మధ్య మనకు తెలియదు కాదు. నిన్న ఒక మీడియాలో చూశాను, ప్రియాంక గాంధీ గారు ఉద్రేకభరితంగా మాట్లాడింది. రాజీవ్ గాంధీ గారి మర్డర్ జరిగిన తర్వాత ఆ రాజీవ్ గాంధీ గారి బాడీని మొక్కలన్నీ ఏరుకొని ఢిల్లీకి పోయినప్పుడు కలిగిన దుఃఖాన్ని వారి మనసులో ఎలా తప్పించిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు పట్టించుకొని మీరు తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ప్రతి ఇంటికి ఉద్యోగం కానీ, ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకి సాగునీరు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు నేను ఓటేయాలా? 4 నెలలైంది మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి, ఇంకా ఫామ్ హౌస్ లో ఉండి మీరు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనే అపోహలో మీరున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మొత్తం తెచ్చుకొని దిగి తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రిగా ఏం చేశారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమే, ఏం చేశారా అంటే వేదిక మీద ఉన్న మాలాంటి ఫోన్లో ట్యాప్ చేయడం కాదు, వేదిక ముందున్న మీ అందరూ ఫోన్లు కూడా ఆనాడు ట్యాప్ చేశారు. అందుకు అన్ని ఓటేయాలా? కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అనేక ప్రాజెక్టులలో 1,50,000 కోట్లు తెలంగాణ ప్రజ సొమ్ముని దోచుకున్నందుకు ఓటేయాలా? ఆ దోచుకున్న ఓటుని సొమ్ముని భద్రంగా దాచుకోవడానికి మళ్ళీ నీకు అధికారం ఇవ్వాలా? ఒక్కసారి మనం ఆత్మపరిశీలన డెఫినెట్ గా తెలంగాణ ప్రజలంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భం ఉంది. ఇందాక సోదరి నాకు చెప్పినట్లు ఇందులో రాష్ట్రపతి 120 రోజుల్లోనే చెప్పిన హామీలతో పాటు చెప్పని అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అవును, ఇంకా మీరు ఇచ్చిన హామీలు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. బరాబర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు, మా కేబినెట్ మంత్రులు చెప్తున్నట్లు ఆగస్టు 15వ తారీఖు లోపు రైతన్నల దగ్గరికి 2 లక్షల రూపాయలు బరాబర్ ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కావాల్సిన ఇస్తామని చెప్పా. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో బరాబర్ ప్రతి ఊళ్ళో ఇల్లు కావాలి అనేవాళ్ళు లేకుండా ఉండే విధంగా ఇల్లు పేదవాడికి రేషన్ కార్డు ఇస్తుంది, కొత్త వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. రైతులకి చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. ఇదేదన్నా ప్రభుత్వానికి ఓటేస్తే భరోసాకి మీరు ఓటేసినట్లే, నమ్మకానికి ఓటేసినట్లే. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటు రఘురామ రెడ్డి గారు ఇందాక విజయబాబు గారు చెప్పినట్లు, రఘురామ రెడ్డి గారు నాకు ఎక్కడైంది సంవత్సరం క్రితం, కానీ రఘురామ రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో 65 సంవత్సరాల నుంచి ఉన్నారు. వారి తాతగారు రాఘవరెడ్డి గారు 67 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు ఆయన. అంతేకాదు ఈ ఖమ్మం జిల్లాకి ఆనుకున్న మేపర్లు ఆనాడు పార్లమెంటు పాత నియోజకవర్గాల్లో ఖమ్మం కూడా దాంట్లో భాగమే.
విజయవాడలో ఈనాడు అంటే కేవలం మనకున్న టైము 13 రోజులే. 11వ తారీఖు సాయంత్రం 3 గంటలకు టైం అయిపోతుంది. ఈ ఉన్న కొద్ది టైంలో ఎమ్మెల్యే గారు, దయానంద్ గారు వీరందరూ కూడా ఇప్పటికే బాగా కష్టపడుతున్నారు. ఈ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కల్లూరు మండలం కాబట్టి 7 నియోజకవర్గాలలో అత్యధిక ఓట్లు మెజారిటీ ఈ నియోజకవర్గం నుంచి వచ్చే విధంగా పెద్దలు ఎమ్మెల్యే సోదరిమణి రాఘవయ్య గారు, డాక్టర్ దయానంద్ గారు, మిగతా నాయకులు వేదిక మీద ఉన్నారు. వారి సహకారంతో వీరిద్దరూ కష్టపడి ఏదైతే ఈనాడు కష్టపడుతున్నారో ఇంకా ఎక్కువ కష్టపడే స్వభావం ఉన్న మనుషులు మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి, దయానంద్ గారికి సహకరించి అద్భుతమైన మెజార్టీ తీసుకురావాలని, తీసుకొస్తారని భవిష్యత్తులో ఇందాక సోదరి అడిగినట్టు ఇది నా సొంత నియోజకవర్గం కాబట్టి నాకు సొంతం ఉన్నది. వారు అడిగిన ప్రతి పనిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. మొన్న ఎన్నికల్లో మీ కష్ట పత్రిక రాఘవయ్య గారికి 20,000 ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది. ఇందాక డాక్టర్ గారు 50,000 మెజార్టీ రావాలని కోరారు. 50,000 నాకు తృప్తి లేదు. ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మీరు మా చెల్లెమ్మ డాక్టర్ గారు వేదిక మీద ఉన్న మిగతా నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ 17 నియోజకవర్గాలలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లో ఖమ్మం మొదటి స్థానంలో మెజార్టీ ఉండే విధంగా మీరందరూ కష్టపడి పనిచేస్తారని, చెయ్యాలి అని మనస్ఫూర్తిగా మీరందరినీ కోరుకుంటూ మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసిన పిలవగానే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్. చేతులు గుర్తుకు ఓటేసిన వాళ్ళు చేతులు